జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అయితే వరుసగా వన్ బై వన్ అయితే అదిరిపోయే మూవీస్ అయితే వస్తున్నాయబ్బా! వీటిల్లో ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రెజెంట్ అంతా వెయిటింగ్ ఉన్నటువంటి మూవీ 'వార్ 2' మూవీ. ఈ మూవీ మీద తిరుగులేనటువంటి అంచనాలోనే అందులో డౌట్ లేదు. 'హృతిక్ రోషన్' లాంటి బాలీవుడ్ హీరోతో నటించబోతున్నాడు. మూవీ వచ్చేసి 'దేవర 2' ఈ మూవీ మీద కూడా అతి భారీ అంచనాలున్నాయి అన్న విషయం అయితే మనకు తెలియంది కాదు. కొరటాల శివ ఫస్ట్ పార్ట్‌ని మించి మరీ సెకండ్ పార్ట్‌ని అయితే తీయాలి అని కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇది కూడా ఖచ్చితంగా జరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఈసారి బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఏదైనా ఒక ఇది జరిగిందంటే దాన్ని ఓవర్‌టేక్ చేసి మరి ఈసారి మాత్రం అదిరిపోయే గ్రాఫిక్స్‌తో అయితే రాబోతున్నాడు. కథనాలు కూడా కొంచెం బలంగానే సెకండ్ పార్ట్‌కి సంబంధించి అయితే చేసినట్టు తెలుస్తుంది. చూసినటువంటి మూవీ 'డ్రాగన్' ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్నటువంటి ఈ మూవీ చాలా పెద్ద మూవీ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వార్తలు. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనేది ఖచ్చితంగా ఒక 2 ఆర్ 3 వీక్స్‌లో అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం గట్టిగా ఉంది. దీంతో పాటే 'దేవర' సెకండ్ పార్ట్‌కి సంబంధించినటువంటి కొంత పార్ట్ కూడా కంప్లీట్ చేసే అవకాశం మాత్రం గట్టిగానే తెలుస్తుంది. ఎన్టీఆర్ నుంచి అయితే సినిమా వచ్చి చానాళ్ళయింది కాబట్టి ఆయన నుంచి అయితే ఒక అదిరిపోయే సినిమానైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది ఏ సినిమా వస్తుందో అన్నదైతే చూడాలి. ప్రస్తుతానికైతే ఈ 'వార్ 2' మూవీనైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం గట్టిగానే ఉంది. ఎందుకంటే 'హృతిక్ రోషన్' ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాదు. అందువల్ల ఈ మూవీలో మరోసారి వీళ్ళు అద్దిరిపోయే విధంగా అయితే పెర్ఫార్మ్ చేసినట్టే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ తొందరగా పెంచితే బావుంటుందని కూడా అంటున్నారు.